వెళ్ళండి. సూపర్. ఏమైందమ్మా? ఎందుకంత ఆవేశం? లాయర్ విల్లు మార్చడం కుదరదు అన్నప్పుడు కూడా అంత టెన్షన్ పడలేదు. మధ్యలో ఏమైంది నీకు? ఏమైనదా? ఓడు ఈ అమ్మాజీకి కొడుగ్గానే ఉంటాడనుకున్నా, కాని ఈశ్వరికి మొగుడుగా మారుతాండాడ్రా. అదే భయంగా ఉంది. విల్లు మారకపోయినా ఈడు మారకపోతే చాలనుకున్నా. మెల్లిగా చేయి జారినవన్నీ చేజిక్కించుకోవచ్చనుకున్నా. కాని ఓడే చేయి జారిపోతే ఏందిరా మన పరిస్థితి? అంతకుముందు ఈ పరిస్థితి లేదమ్మా. ఈశ్వరి పొచ్చాకే ఇలా అయింది. అన్నయ్యని మెల్లిమెల్లిగా మార్చి తన వైపుకు తిప్పుకుంటుంది. పెదనాన్న పెద్దమ్మల్ని హ్యాండిల్ చేసినంత ఈజీ కాదు ఈ ఈశ్వర్ని హ్యాండిల్ చేయడం. ఏదో ఒకటి గట్టిగా ప్లాన్ చేయాలి. లేదంటే శివ మనకి దూరం కావడానికి ఎంతో సమయం పట్టదమ్మా. ఇప్పుడెక్కడికి వెళ్దామండి? ఇంకెక్కడికి? ఇంటికి వెళ్దాం. అదేంటి రాక రాక బయటకు వచ్చాం? ఎక్కడైనా భోజనం చేసి కాసేపు అలా షికార్ చేసి సినిమాకొద్దా? వెళ్దాం వెళ్దాం. చాలా రోజులైంది చూసి. పదండి వెళ్దాం. ఎక్కడికి వెళ్లేది? నిన్ను సినిమాలకి షికార్లకి తీసుకెళ్ళడం తప్ప వేరే పనేం లేదనుకుంటున్నావా? ఏదో మా అమ్మ చెప్పింది కాబట్టి ఈ బట్టల కోసమైనా వచ్చా. లేదంటే జీప్ కూడా ఎక్కించుకునేవాడిని కాదు. అవును, రౌడీలు వేసుకుని తిరగడం అలవాటైపోయింది కదా. పెళ్ళాన్ని ఏం ఎక్కించుకుంటారులే. ఏంటి? ఏం లేదు.
ఈ సీరియస్ ఫేస్ ఏంట్రా బాబు, చూడలేకపోతున్నాం. కాస్త నవ్వచ్చుగా, సొమ్మేమైనా పోతుందా? పక్కన కారేం వెళ్ళడం లేదే. ఈసారి మిమ్మల్నే అన్నాను. అవును, ఇందాకేదో వెటకారానికి ఎప్పుడు నవ్వుతూ ఉంటారనంటే నిజమనుకున్నారా ఏంటి? అద్దంలో చూసుకోండి ఒకసారి మొహాన్ని. కళ్ళల్లో కత్తులు, బుగ్గల్లో బాంబులు పెట్టుకున్నట్టు ఎప్పుడు అని అనుకుంటూ. మాట్లాడకుండా కూర్చో, లేదంటే ఏం చేస్తారు? దింపేస్తారు, అంతే కదా? ఇలా మీ సీరియస్ మొహం చూస్తూ రావడం కన్నా చల్లగాల్లో హాయిగా నడుస్తూ రావడం బెటర్. ఆపేశారేంటి? నిజంగానే దింపేస్తారా ఏంటి? మీకు జాలి దయ లేకుండా పోతున్నా మీ భార్యని, పైగా ఆడపిల్లని ఇంత రాత్రిపూట మధ్యలో వదిలేస్తే బాగోదు చెప్తున్నా. అలా ఒంటి మీద చొక్కా ఎవరన్నా ఇచ్చేస్తారా? నేనిచ్చాను కదా. అంటే పాపం ఆవిడికి బాగా చలి వేస్తూ ఉండొచ్చు, అందుకని అప్పటికప్పుడు చొక్కా తీసి ఇచ్చేయాలా? ఏ దుప్పటో కొనివ్వచ్చు, లేదా డబ్బులిచ్చి ఆవిడ్ని కొనుక్కోమని చెప్పొచ్చు. కానీ మీకు లేకుండా మనకుంటేనే చేస్తా ఉంటే అది సాయం కాదు. మనకి లేకుండా పోతుందని తెలిసి కూడా చేయగలగడమే సహాయం. అయినా అప్పుడు నేను అంత ఆలోచించలేదు. ఆమె చలి నాకు కనిపించింది, నా చొక్కా ఆమె అవసరాన్ని తీరుస్తుందనిపించింది, అంతే. ఎప్పుడు అనగా వెళ్లారు, ఇంకా రాలేదేంటి? చీకటి కూడా పడిపోయింది. అసలు ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో తెలీదు. ఒకవేళ మనం బట్టలకి డబ్బులిచ్చామని చెప్పి గొడవేమన్నా పెట్టుకున్నాడా? అలా ఏం జరగదులే నాన్న. చాలా రోజుల తర్వాత అన్నయ్య వదిన బయటికెళ్లారు కదా, కాసేపు సరదాగా తిరిగొస్తానులే. అలా అయితే పర్వాలేదు, కానీ ఏ రోజు వాళ్ళిద్దరూ సరదాగా సంతోషంగా ఉన్నది చూడలేదు. అసలే అమ్మాజీకి ఈశ్వరి మీద మంచి అభిప్రాయం లేదు. ఇక శివాకైతే భార్యని పట్టించుకుందామన్న ఆలోచనే లేదు. Ga ga ma ga re ga ga ma ga re
షర్ట్ లేకుండా వస్తున్నావేంట్రా? ఏం లేదులే. ఈశ్వరి, ఏమైందమ్మా? లేకుండా ఇంటికొచ్చి హీరో అంటావేంటోదినా? బట్టలు కొన్నాం లావణ్య. మావయ్య గారు, ఇదిగో మీరిచ్చిన డబ్బులతోనే బట్టలు కొన్నాం. మేమక్కడి నుంచి తిరిగి వస్తుంటే మధ్యలో ఏం జరిగిందో తెలుసా? త్రిపురాంబ అత్తయ్య దానగుణం గురించి అందరూ చెప్తూ వినడమే గాని కళ్ళారా చూసింది లేదత్తయ్య. ఇప్పుడు ఆవిడ కొడుకు రూపంలో ఆ దానగుణాన్ని చూశాను. ఆయనలో ఇంత జాలి దయ ఉంటాయని అస్సలు ఊహించలేదు. వాడికి అందరి మీద జాలి దయ ఉంటుందమ్మా, ఒక్క ఈ కన్న తండ్రి మీద తప్ప. మావయ్య గారు, ఎంత మంచి మనిషి అయినా ఏదో ఒక కారణం వల్ల ఎవరో ఒకరి మీద కోపం చూపిస్తారు. మనం చేయాల్సిందల్లా ఆ కారణమేంటో తెలుసుకుని దాన్ని పరిష్కరించడమే. తర్వాత అంతా మిగిలేది మంచితనం, ప్రేమే కదా. ఆ ఆశే ఎన్ని దెబ్బలు తిన్నా ఎదురు చూసేలా చేస్తుంది. అంతా అనుకున్నట్టే జరుగుతుందత్తయ్య. ఈ రోజు ఆయన ప్రవర్తన చూశాక ఇంకా నమ్మకం కలిగింది. మా పెళ్లి జరిగాక మొదటిసారి ఇన్ని పెళ్లి చేసుకోవడం నా అదృష్టం అనిపించింది. మార్చేస్తానత్తయ్య. తొందరలోనే అమ్మాజీ అన్న మచ్చని తుడిచేసి కడిగిన ముత్యంగా చేస్తాను. అమ్మా, వదిన్లో ఎంత మార్పు వచ్చిందో చూసావా? నాకెందుకో అన్నయ్య తొందరలోనే మారిపోతాడనిపిస్తుంది. మంచి రోజులు వస్తున్నాయనిపిస్తుందమ్మా. ఆ రోజు కోసమే మేము 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. పరేశాను. అనవసరమైన అపార్థాలతో జీవితంలో భాగమైన మనిషికి మనసులో మాత్రం చోటివ్వలేకపోయాను. ఇంకా ఆలస్యం చేయకూడదు. నా మనసేంటో ఆయనకి తెలిసేలా చేయాలి. శతకోటి మన్మథ
తెలుసు మీరు వస్తారని. మనసులో ఓ మనిషికి చోటిస్తే అంతే. మనసులో ఏమనుకుంటే వాళ్ళకది తెలిసిపోతుంది. ఇక్కడున్నావు బుజ్జిముండా, నీకోసం ఎక్కడెక్కడ వెతుకుతున్నానో తెలుసా? అందంగా ముస్తాబోతున్న పెళ్ళాన్ని వదిలేసి కత్తికి ముద్దు పెడుతున్నాడా? నిజంగా వీడు మొరటోడే. ఇక్కడ నేనేం చేస్తున్నారో చూసారా? నువ్వేం చేస్తున్నావు నాకెందుకు? నాకు కావాల్సింది నాకు దొరికింది. కూల్ ఈశ్వరి, ఈ మనిషింతే. కొత్తల గురించి తెలిసినంతగా కన్యల గురించి తెలీదు. నువ్వే మెల్లిగా దారిలోకి తెచ్చుకోవాలి. ఏయ్, తప్పకమంటే ఏం ఆలోచిస్తున్నావు? తప్పక. ఏయ్, వదులు. వదులుతాను గాని బ్లౌజ్ వెనక తాడు కట్టుకోవడం ఇబ్బందిగా ఉంది. కాస్త మూడేసి వెళ్ళండి. ఏయ్, ఎలా కనిపిస్తుందని నీ కంటికి? బ్లౌజులకి ముళ్ళేసేవాళ్ళలా కనిపిస్తున్నానా? చూసావై చెయ్యి, కత్తులు. ఏయ్, మర్యాదగా కత్తివ్వు. తీసుకోండి.